హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎలా ఉంది మీ ప్రిపరేషన్? అదైతే బాగుంది. సో నేను ఇవాళ మీతో ఆర్ఆర్బీ నోటిఫికేషన్ వచ్చిందని అందరికీ తెలుసు కదా. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అంతా చెప్పాలి అనుకుంటున్నాను. సో గూగుల్లోకి వెళ్ళి మనం ఆర్ఆర్బీ అని సెర్చ్ చేయగానే ఇలా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది పేజ్ అయితే. సో అక్కడ మనకు ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే మనకు నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో మనం అలా కిందకి స్క్రోల్ చేయగానే మనకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంటుంది. దాంట్లో ఏ పేజ్లో ఏమేమి ఉంటాయో అనేది మొత్తం క్లియర్గా ఉంటుంది. లైక్ ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ అంతా క్లియర్ కట్గా వచ్చున్నారు. ఫస్ట్ అయితే మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. మనకు 14/9/2024 ఆన్వర్డ్స్ ఉంటుందండి. అంటే 10th మంత్ 13th వరకు కూడా మనకు, అంటే 1 month వరకు అలా మనకు నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో 5 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో దానికి కావాల్సిన 5 పోస్టులకి డీటెయిల్గా మనకు పే స్కేల్తో సహా కింద టేబుల్లో ఇచ్చారండి. సో దానికి విజన్ టెస్ట్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు మొత్తం క్లియర్ కట్గా చూడాల్సి ఉంటుందన్నమాట. మనకి ఎంత పే చేస్తారనేది కూడా డీటెయిల్గా ఇచ్చారండి. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో మీరు డీటెయిల్గా చదవండి. ముందుగా నేను చెప్పిందే నమ్మడం కాకుండా డీటెయిల్గా మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని క్లియర్ కట్గా ఏమీ ఉండదు. ఒక 30 minutes పడుతుందేమో మహా అయితే. మీరు కష్టంగా చదివితే ఈజీగా చేసేయచ్చు అనమాట. లైక్ చదివేయచ్చు, మీకు అర్థమవుతుంది. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. అలానే కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకు వేరియస్ టాపిక్స్ ఉంటాయండి. లైక్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఎలా ఉంటుంది, లేదంటే ఈ ఏదైతే మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుందో అది మనకు ఐ టెస్ట్ ఉంటుందండి. సో A2 A3 దానికి మీకు అర్హత ఉంటేనే ఆ పోస్ట్కి పెట్టండి అనమాట. లేదన్నట్లయితే మీది డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి, తర్వాత ఏజ్ రిలాక్సేషన్, ఇంకా ఎవరెవరికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అలాగే పేమెంట్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చున్నారు. నార్మల్గా ఉమెన్కి అయితే 250 రూపీస్ అండి. ఉమెన్ SC ST వాళ్ళకి 250 రూపీస్. అదే మిగతా వాళ్ళందరికీ 500 రూపీస్ అనమాట. తర్వాత మీకు ఎలాగో రీఫండ్ అవుతుంది. అంటే ఎగ్జామ్కి అపియర్ అయినట్లయితే మీకు ఆ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోనే పడిపోతుంది. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. సో అలానే స్క్రోల్ చేస్తూ ఉన్నట్లయితే మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుందన్నమాట. వేకెన్సీస్కి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంప్లాయీగా మీరు చేస్తున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. అలాగే మనకు సిలబస్ కూడా ఇచ్చారు. ఫస్ట్ CBTకి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి మనకు 100 మార్క్స్ 90 minutesలో కంప్లీట్ చేయాలన్నమాట. దానికి కావాల్సిన ఫుల్ డీటెయిల్స్, అంటే ఏ టాపిక్స్ నుంచి వస్తుంది అనేది ఫుల్ డీటెయిల్స్ ఇచ్చున్నారు. అలాగే సెకండ్ CBTకి మనకు 120 క్వశ్చన్స్కి 90 minutes అండి. 20 questions పెరిగినా సరే 90 minutes ఇచ్చున్నారు. మినిట్స్ అయితే చేంజ్ చేయలేదు. దానికి సంబంధించింది కూడా మనకు డీటెయిల్గా సిలబస్ ఇచ్చున్నారు. సో స్కిప్ చేయకుండా మీరు ఒకసారి నోటిఫికేషన్ అయితే చూడాల్సి ఉంటుందన్నమాట. సో CGATకి అంటే లైక్ స్టేషన్ మాస్టర్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అనదర్ ఎగ్జామ్ ఉంటుందండి, ఆప్టిట్యూడ్ టెస్ట్. సో అది కూడా కండక్ట్ చేస్తారనమాట. దాని సిలబస్ కూడా ఉంది. టోటల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ ఎగ్జామ్లు చూడండి. మనకు టైపిస్ట్ అనే దానికి టైపింగ్ స్కిల్స్ ఉండాల్సిందే కంపల్సరీగా. సో దాని కింద స్క్రోల్ చేయగానే మనకు హౌ టు అప్లై, అంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ ఎంత KBలో ఉండాలి అనేది డీటెయిల్గా కింద ఇచ్చి ఉన్నారనమాట. మీరు అలా స్క్రోల్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది. ఇలాంటి వీడియోలు మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే లైక్ చేయండి తప్పకుండా. సో ఇన్వాలిడ్ అప్లికేషన్స్, రిజెక్షన్స్, దేనివల్ల రిజెక్షన్స్ అవుతాయి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు మనకు. హాల్ టికెట్, కాల్ లెటర్స్ గురించి కూడా ఇచ్చారు. సో అసలు స్కిప్ చేయదండి. నోటిఫికేషన్ క్లియర్గా చదవండి. అంటే ఎవరో యూట్యూబర్ చెప్పి వినేసి పెట్టడం కాకుండా మీ ఓన్గా మీరు ఒకసారి విజిట్ చేయండి. తర్వాత వేరియస్ జోనర్కి సంబంధించిన వెబ్సైట్లు అయితే ఇచ్చున్నారు.
దీంతో మనకు అంత పని లేదు. ఒకవేళ చూస్తానన్నట్లయితే చూడొచ్చు, నో ఇష్యూస్ అన్నమాట. మీరు ఇది అప్లికేషన్ పెట్టుకునేప్పుడు కూడా లైక్ ఈ ఏపీ తెలంగాణ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా సికింద్రాబాద్ పెడతారు. సో దానికి మీరు పెట్టే పోస్టులకి ఎంత వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మీరు చూసుకొని పెట్టండి. అలాగే కంపల్సరీగా ఐ టెస్ట్కి ఒకసారి చేయించుకోండి. మీది A2లో సెట్ అవుతుందా, A3లోనా, B2లోనా అనేది మీకు క్లియర్ కట్గా తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన మాత్రమే మీరు పెట్టుకోండి అనమాట. అంటే క్లియర్ కట్గా చెప్పారు ఏమనంటే ఆప్షనల్గా పెట్టుకుంటాం కదా, అంటే మనం ఫస్ట్ ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తామో దాన్ని బట్టే మనకు పోస్టింగ్ ఉంటుంది. సెకండ్ ప్రిఫరెన్స్కి వాళ్ళు ప్రిఫరెన్స్గా పెట్టుకునే దానికి వాళ్ళు తీసుకోరని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. సో మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో దానికి మీరు మీ ఐ టెస్ట్ కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోండి. అంటే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినా సరే ఐ టెస్ట్ లేదన్నట్లయితే మీకు రిజెక్ట్ చేస్తారనమాట. సో ఇది జోనర్ వైజ్గా మనకు ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్ కట్గా ఉందన్నమాట. సో అలా పెట్టుకోండి. ఐ టెస్ట్ మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయినా సరే లేదంటే ప్రైవేట్గా కూడా తీసుకోవచ్చు. ఇంతవరకు ఓపిక్గా విన్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.